వనపర్తి నియోజకవర్గ ఇంపాక్ట్ 2012 ప్రారంభ సమావేశం అధ్యక్షులు వనపర్తి డివిజన్ సభాధ్యక్షులు పెద్దలు భాస్కరయ్య గారు, మన ప్రియతమ ముఖ్య అతిథి మన జిల్లా విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ కుమార్ గారు, వేదిక పైన ఉన్న ఎంఈఓలు, దాతలు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, వేదిక ముందు ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులను అందరికీ నమస్కారం. కాలాతీతమైంది అయినా డిఓ గారి ఆదేశం మేరకు, సభాధ్యక్షుల గారి ఆదేశం మేరకు ఒక 2 నిమిషాలు మాత్రం మాట్లాడడం జరుగుతుంది. మీ అందరికీ పెద్దలందరూ అన్ని విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా మరి సార్ మిమ్మల్ని ఒక సైకలాజికల్ సెటప్ చేయించాలని డిఓ గారు మీకు టైసన్ స్టోరీని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీరు 579 మార్కులు క్రాస్ చేస్తారు. సార్ ఒక్కటి విషయం తెలియజేశారు. ఎప్పుడైనా అలా మీరే చెప్పేశారు, ఎప్పుడైనా ఏం గుర్తున్నారు మనకు? చదువు మాత్రమే గుర్తున్నారు. 30 లేదా 32 రోజులు ఉంటుంది ఈ క్యాంపు. ఈ 32 రోజులలో మీరు వార్షికం ఒక సంవత్సరంలో చదివిన చదువు మొత్తం కూడా ఇక్కడ మూల్యాంకనం జరుగుతుంది. ముఖ్యంగా మనం నేర్చుకున్నదాన్ని రాయడం ఇంపార్టెంట్. మీకు మరి అధికారులు ఇక్కడ హెడ్ మాస్టర్స్, టీచర్స్ అంతా మీ కేర్ గురించి, మీ పాఠశాలలో మరి నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలో మీరంతా కూడా ప్రతి పాఠశాలలో టాప్ 1 2 3 కదా, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు. మరి మీరంతా ఎవరితో పోటీ పడాలి? ఇక్కడ క్యాంపులో ఉండే ఫస్ట్ ర్యాంక్ తోటి పోటీ పడాలి. వెరీ గుడ్. ఇంకొకటి 579 మార్కులను క్రాస్ చేయాలి. ఆ 2 లక్ష్యాలు పెట్టుకుంటే ఖచ్చితంగా మన వనపర్తి నియోజకవర్గంలో మన దాతలు అందించిన సహకారానికి, పెద్దలు మన హెడ్ మాస్టర్స్ చేసిన కృషికి, డిఓ గారు చేసిన కృషికి అర్థం ఉంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ ర్యాంక్ ఈ క్యాంపులో వచ్చిందంటే మిగతా స్టూడెంట్స్ అంతా మన పాఠశాలలో చూస్తుంటారు. నాకంటే ఎక్కువ మార్కులు వస్తాయా, తక్కువ మార్కులు వస్తాయా, అక్కడ వెళ్ళి 40 రోజుల నుండి చదువుకొని వచ్చిండు, పోలీలు కొట్టిండు, ఇంకేదో అంటారు. మరి వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం వాళ్ళకంటే కూడా ఖచ్చితంగా మన స్కూల్లో ఉన్న మిగతా విద్యార్థుల కంటే ఎక్కువ రావాలి. ఇక్కడ క్యాంప్లో ఉండే టాప్ 1 ఒక పరీక్ష ఈరోజు స్టార్ట్ అవుతుంది. మీకు ఎవరికి టాప్ వస్తుందో చూడాలి. మరి ప్రతి దాంట్లో కూడా టాప్ మార్కులు అంటే 50 మార్కులకు పరీక్ష పెడితే 50 రావాలి, 100 మార్కులకు హిందీ పరీక్ష పెడితే 100 రావాలి. అది మన టార్గెట్. 579 లేదా 100% అనేది నిర్ణయించుకుంటే చక్కగా ముందుకెళ్తాం. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సమయపాలన పాటించాలి. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మీకు టైం టేబుల్ ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి మరి వాటిని పాటిస్తూ పాఠశాలలో మీకు మరి నేర్చుకున్న దాంట్లో ఏమన్నా చిన్న డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఎక్స్పర్ట్స్ మీకు క్లియర్ చేస్తారు కాబట్టి చిన్న అనుమానం ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా, చిన్న లెక్క రాకున్నా అది కూడా 1/2 మార్కుకో 1 మార్కుకో 2 మార్క్స్కో వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి దానిని కూడా నేర్చుకొని అది అధిగమించాలి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో మరి ధైర్యంతో చక్కగా మరి ఒక మంచి కాన్ఫిడెన్స్ తోటి వెళ్తేనే మనం పోటీ పరీక్షల్లో మరి ఈ యాన్యువల్ ఎగ్జామ్స్లో మార్క్స్తో పాటు రేపు వచ్చే పాలిటెక్నిక్ కానీ, ఏపీఆర్జేసీ కానీ, మరి ఇంకో కార్పొరేట్ కాలేజీలు కానీ ఇంకో చోట ఎక్కడ వెళ్ళాలన్నా మన మార్కులు, మన టాలెంటే ముఖ్యం కాబట్టి వాటిని పెంపొందించుకోవాలి విద్యార్థులారా. మరి మన గురించి ముఖ్యంగా మన సార్ ఇతర క్యాంపులో కూడా తెలియజేశారు. 579 దాటిన విద్యార్థులు మన ఈ 14 క్యాంపులలో ఎంతమంది వచ్చినా ప్రతి స్టూడెంట్కు మన డిఓ గారి కానుక తెలుసా మీకు? చెప్పండి. 25,000. వెరీ గుడ్. ఎవరు స్టూడెంట్ చెప్పేసింది. ప్రతి స్టూడెంట్కు ఎంతమంది వస్తే కదా, 14 కానీ 20 మంది కానీ 30 మంది కానీ మినిమం 5 లక్షలు డిక్లేర్ చేసిండు. అంటే మనకి ఎంతమందికి అవకాశం ఉంది? 20 మందికి అవకాశం ఉంది. క్యాంపులో ఒక్కరిద్దరు వచ్చినా కానీ మరి 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా సార్తో మనం అది తీసుకుంటే వచ్చే సంవత్సరం ఇంకా సార్ ఎక్కువ మందికి అది అనౌన్స్ చేస్తాడు కాబట్టి మరి రెండవ విషయం మా అసోసియేషన్ తరఫున కూడా సార్ గురించి ఖచ్చితంగా ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మేము ఖచ్చితంగా క్యాష్ ప్రైజ్ ఇస్తామని అనౌన్స్ చేస్తున్నాను. మరి విద్యార్థులారా ప్రభుత్వ పాఠశాలలోనే మరి మంచి విద్య మాతృభాషలో నేర్చుకుంటారు కాబట్టి మీకు మంచి కమాండ్ ఉంటుంది. ఈ వారం రోజులలో మీరు పేపర్లో చూస్తే మరి ఏపీపీఎస్లో సెలెక్ట్ అయిన వాళ్ళంతా కానీ గాయత్రి కానీ, వనజ కానీ, రాఘవేంద్ర రెడ్డి అంతా మన ప్రభుత్వ పాఠశాలలో ఉండే టీచర్సే మరి టాప్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు. మరి మీరు కూడా మంచి టీచర్స్ తోటి విద్యను అభ్యసించారు కాబట్టి మంచి ర్యాంకులు రావడానికి, మంచి మార్కులు పొందడానికి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఇంపాక్ట్ 2012ను మరి విజయవంతం చేయాలని నాకు అవకాశం ఇచ్చిన ఈ నిర్వాహకులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.